ఇక్కడ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, మరో సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్ర ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరికొద్ది సేపట్లో భూమి మీద ల్యాండ్ కాబోతోంది. కొన్ని గంటలలోనే భూమికి చేరుకోనున్నారు. ఈ మేరకు నాసా కీలక ప్రకటన చేసింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 భూమి మీదకు చేరుకోనున్నారు. సునీత విల్మోర్ను తీసుకువచ్చేందుకు రోదసీలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రాసెస్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి రిటర్న్ అవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకొని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాలలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకువస్తారని నాసా ప్రకటించింది. సునీత విల్మోర్లతో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకి రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్న విషయం తెలిసిందే. వాస్తవ ప్రణాళిక ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వ్యోమగాములను తీసుకురాకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు క్రూ 10లో వీరు తిరిగి భూమికి రానున్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు గడపడం ఒక ఘట్టమైతే భూమి మీదకు వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ పార్ట్ 2 టెస్ట్ మొదలవుతుంది. గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో ఇన్నాళ్ళు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆమె అత్యంత టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆమెపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది. భూ వాతావరణంతో పాటు అయస్కాంత క్షేత్రం మనల్ని రేడియోధార్మిక ప్రభావం నుంచి రక్షిస్తాయి. అయితే వ్యోమగాములను ఇలాంటి రక్షణ అంతరిక్షంలో ఉండదు. ఈ పరిస్థితులలో సునీత విలియమ్స్, విల్మోర్ ఆరోగ్యంపైన నాసా ఫోకస్ చేసింది.